బాగుందండి. అంటే కామెడీ పరంగా బాగుంది. అది స్టోరీ లేదు అని అంటున్నారు కానీ చాలామంది. అలా ఏం లేదు. స్టోరీ అంటే నార్మల్ స్టోరీయే. కాకపోతే అస్సలు స్టోరీ లేకుండా అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమోషన్స్ కానీ ఇవన్నీ ఏం లేవన్నారు. అలా ఏం లేదు. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ థీమ్ ఏంటి, సినిమా మీద వెళ్ళే స్టోరీ అనమాట. ఒక పర్సన్ సినిమా తీయాలంటే ఎంత కష్టం చూపించడానికి. సో సినిమా వాళ్ళ మూవీ ఇది నేను చెప్పాలంటే. అంటే వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు అని చెప్పేసి. ఈ టైంలో ఏంటంటే సినిమా తీసేటప్పుడు అంత ఖాళీగా ఎవరు ఉండరండి, బిజీగా ఉంటారు. సో ఇలాంటి టైంలో మన ఫ్యామిలీస్కి కొంచెం టైం ఇవ్వలేదంటే దానికి అర్థం వాళ్ళ మీద లవ్ ఎఫెక్షన్ లేదని కాదు అని చెప్పేసి లాస్ట్లో క్లైమాక్స్లో అదరగొట్టేశారు. ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళ మదర్ దగ్గర చూపించినది నాకు చాలా బాగా అనిపించింది. సో అంటే మీరు అనుకోవద్దు ఎవరైనా సరే సినిమా తీసే వాళ్ళని మా మీద ప్రేమలు లేవు, ఎఫెక్షన్స్ లేవని అనుకోవద్దు, ఎమోషన్స్ లేవనుకోవద్దు. వాళ్ళకి ఉంటాయి, కాకపోతే చూపించడానికి టైం లేదంతే. సో అని చెప్పేసి బాగా చూపించారు. ఎమోషన్ పరంగా బాగుంది, కామెడీ పరంగా బాగుంది. అండ్ హీరోయిన్ గారు అయితే అదిరిపోయారు, మామూలుగా లేరు. హీరోయిన్ గారు నిజం చెప్తున్నాను, ఎలివేషన్స్ హీరో కంటే కూడా హీరోయిన్కి ఎక్కువ పెట్టారు. ఓకే, సో అది కొంచెం బాగుంది. అండ్ నెక్స్ట్ మన దిల్ రాజు గారు కానీ హరిశంకర్ గారు కానీ వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చాలా హైలైట్ అనిపించాయి. వాళ్ళు వచ్చిన దానికి న్యాయం చేసి వెళ్ళిపోయారు, అది మాత్రం చెప్పగలుగుతాను నేను. అండ్ జయకృష్ణ గారి కామెడీ సూపర్ అండి, చాలా బాగా చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరు బాగా చేశారు. అంటే బాగలేదని చెప్తే చాలా గలీజ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంది, నిజంగా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు ఈ ఒక్క డైలాగ్ గలీజ్ అని ఓడిది అంటే ఇంత గలీజ్గా ఓడిచి నాకు తెలీదు. సూపర్ ఉంది నిజంగా. అంటే ఇంకా నాకు తెలిసి 1 నెల 2 నెలలు ఇది ఉంటుందండి ప్రతి ఒక్క దగ్గర డైలాగు. గలీజ్ అనే డైలాగ్ పక్కా ఉంటుంది. ఎస్ చాలా బాగుంది. అంటే ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు ఏంటండి. అంటే నా పరంగా నాకు ఏమనిపించింది అంటే ఒక సినిమా వాడు కష్టాన్ని చూపించారండి అక్కడ. అర్థమవుతుందా? అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా సరే తను ఎక్కడ కూడా వెనకడికి వేయకుండా సినిమా నేను తీయాలని చెప్పేసి ఒక సంకల్పం ఉండింది కదా, చాలా బాగా అనిపించింది. అది మీరు కామెడీ వేళ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కల. అర్థమవుతుందా? చూసేవాడికి తెలుస్తుందండి ఆ కష్టం. బాగుందండి, నార్మల్గా అండి. ఆయన ఎప్పుడు మామూలుగానే ఇస్తారండి, బాగానే ఉందండి, నార్మల్గానే ఉందండి. అంత కొత్తగా ఏమి అనిపించదు ఆయనదైతే. అండ్ సాంగ్స్ వరకు వస్తే కొంచెం యావరేజ్ అనిపించింది. ఏదో తమిళ సాంగ్స్లో పెడతారు కదా, కొంచెం మన తెలుగు రాని ఇది పెడతారు కదా, అలా అనిపించింది. అది సాంగ్స్ విషయంలో కొంచెం బాగా తీసుకుంటే బాగా అనిపించింది, బాగుండేది అనిపించింది. అనుదీప్ ఎంట్రీ గారు ముందర విశ్వక్సేన్ గారు వేస్తారండి మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంతే. అంత పెద్ద డైలాగ్ ఏం లేదు అక్కడ. అంటే మీరు కామెంట్ చేస్తారా? అంత లేదండి, అదేం లేదు. అంటే వాళ్ళ ముగ్గురు బేసిక్గా అనుదీప్ గారు ఇంకొక ఆయన అంటే పేరు తెలియదు, వాళ్ళు ముగ్గురు ఎంట్రీ ఇస్తారండి. చెప్తా పర్లేదు, ముగ్గురు ఎంట్రీ ఇస్తారు, ఓకేనా? సో ఆ ముగ్గురు ఎంట్రీ ఏంటంటే మనోడికి ఎమోషన్స్ ఉన్నాయి, 6th క్లాస్లో ఒక ఎమోషన్, 10th క్లాస్లో ఎమోషన్ అని చెప్పి చెప్తారండి స్టోరీ. చాలా బాగుందన్న మూవీ. మ్యూజిక్ బాగుంది, డైలాగ్ బాగుంది, కామెడీ మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రో. ఎస్ బ్రో, కొట్టాడు హిట్ విశ్వక్సేన్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీ చాలా బాగుంది. ఎస్ బ్రో, బాగుంది. అంటే ఏం కొత్తగా సేమ్ నీకు అనుదీప్ జానర్ ఎలా ఉంటుంది, కామెడీ జాతిరత్నాల టైప్, సేమ్ అదే ఉంది సినిమా మొత్తం. మూవీ ఎట్లా చూడొచ్చు ఒకసారి, ఎంటర్టైనింగ్ ఉంది. ఓకే, వన్ లైనర్స్ చాలా బాగున్నాయి అనుదీప్ది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ యావరేజ్ ఉన్నాయి, ఒక సాంగ్ చాలా బాగుంది, మిగతాంతా ఓకే. ప్యూర్లీ అనుదీప్ వన్ లైనర్స్ అంతే, స్టోరీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సినిమా అంతా కూడా చాలా పాజిటివ్గా వెళ్ళింది. కామెడీ వర్కౌట్ అయింది, ఎక్కడ రష్ కామెడీ లేదు, అన్నెసరీ సీన్స్ లేవు. తర్వాత ఏమంటారు, మోస్ట్లీ కామెడీ అనేటప్పటికి డబుల్ మీనింగ్ ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య సినిమాల్లో. ఈ సినిమాలో అయితే చాలా ప్యూర్ కామెడీ వైజ్ వెళ్ళింది, నచ్చింది సినిమా. విశ్వక్సేన్ కూడా కొత్తగా కనిపించాడు, న్యూ లుక్లో ఉన్నాడు, బాగున్నది. హీరోయిన్ కూడా కొంచెం బాగా చేశారు, కాంబినేషన్ బాగుంది. డైలాగ్ వైజ్, ఇంటరాక్షన్ వైజ్ నెక్స్ట్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగుంది, సెట్ అయ్యారు హీరో హీరోయిన్గా, అసలు నో డౌట్ షీ ఈజ్ ఎన్ హీరోయిన్ మెటీరియల్. ఆల్రెడీ మనకు ఒక లాస్ట్ ఫిలింలో కూడా చూశాను, ఐ డిడెంట్ రిమెంబర్ ద నేమ్. గుడ్, బాగుంది. ఎస్, బికాజ్ ఇట్స్ లేడీ కామెడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి సాంగ్స్ వైజ్ పెద్ద ఫోకస్ చేయలేదు, అండ్ ఫైట్స్ వైజ్ కూడా పెద్ద ఫోకస్ చేయలేదు. ప్యూర్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, దట్స్ ఇట్. హిట్ మ్యాక్సిమం బాగుందన్న. చెప్పాలంటే తప్పదు కదా, సూపర్. ఇది సినిమాలో డైలాగ్. ఇంకే డైలాగ్స్ ఫెయిల్ అయ్యి సినిమాలో పాస్ ఆన్, నేను పాస్ చేస్తాను. ఏ డైలాగ్స్ బాగున్నాయి? అది డైలాగ్. సో అన్నీ బాగున్నాయి, యాక్చువల్గా వర్కౌట్ అయింది మంచిగా. కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీస్ కానీ అన్నీ బాగున్నాయి. ఓకే, మూవీ ఎట్లా బాగుంది, మూవీ బాగుంది. కొంచెం కొత్తగా అంటే ఇదివరకు మొత్తం యాక్షన్ చేస్తున్నాయి కదా, ఇప్పుడు కొంచెం కొత్తగా అనిపించాడు. ఆ మూవీలో ఏం నచ్చింది అంటే మొత్తం కామెడీ ఉంది, నవ్వుకొచ్చే ఫ్యామిలీతో వచ్చి. అంటే స్టోరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ కామెడీ అయితే చాలా బాగుంది.
అనుకుంటున్నా, అంటే నౌకోలా ఉంది కాబట్టి హిట్టే అనుకుంటున్నా నేను. కాంబినేషన్ బాగుందా బాగుంది. హీరోయిన్కి హీరోకి? బాగుంది. వాళ్ళ యాక్టింగ్ కూడా న్యాచురల్ గానే చేశారు, అంత డ్రామాటిక్ అయితే ఏం లేదు, బాగుంది. ఎవరెవరితో వచ్చారు? ఆ? ఎవరెవరితో వచ్చారు? నేను మా మమ్మీ డాడీతో వచ్చాను. మీ మమ్మీకి నచ్చిందా మూవీ? నచ్చింది. కామెడీ మీద వెళ్తుంది. ఇప్పుడు సడన్ గా చెప్పమంటే అనే వర్డ్ని పాజిటివ్ని అట్లా హీరో యూజ్ చేస్తాడు. గలీజ్ అనే వర్డ్. బాగుంది మూవీ, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. సరదాగా బాగానే ఉంది, ఫన్నీగా ఉంది. పెద్ద హెవీ స్టోరీ, సస్పెన్స్, రోమాంచితమైన సీన్లు అలాంటివి ఏం లేవు, కానీ సరదాగా చిన్న కామెడీ పంచులు, ఎస్పెషల్లీ అనుదీప్ పంచెస్ హైలైట్ ఎక్కడికక్కడ చాలా బాగా తీశాడు. అండ్ ఇందులో క్యామియోస్ ఉన్నాయి. దిల్ రాజు గారి క్యామియో చాలా బాగుంది, నాగవంశి ప్రొడ్యూసర్ గారి క్యామియో ఉంది. తర్వాత అనుదీప్ కూడా ఈ ఊళ్ళో పరమ చిచ్చోరా వేస్ట్ చిల్లర బ్యాచ్ ఎవరు అనగానే అనుదీప్ వాడి ఫ్రెండ్స్ దిగుతారు. సో అదొకటి తమాషాగా పెట్టాడు. అలాగే విశ్వక్సేన్ బాడీలో ఉండే ఒక చిన్న తమాషా అరోగెన్స్, ఆయనలో కొంచెం స్పీడ్ ఉంటుంది, దాన్ని క్యాప్చర్ చేసి క్యారెక్టర్ బిల్డ్ చేశాడు. దాంతో చాలా బాగా ఉంది ఆయన క్యారెక్టర్. ఓవరాల్ ఫిలిం అయితే బాగుంది, సరదాగా వచ్చి చూడొచ్చు, ఎక్కడ బోర్ లేదు. త్రూఅవుట్ కామెడీ అంతా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ ఎవరు మన భీమ్స్ కదా, బ్రహ్మాండంగా ఉన్నాయి. సాంగ్స్ బాగున్నాయి, రీ రికార్డింగ్ బాగుంది. సెంటిమెంటల్ అంటే లైట్ వెయిటెడ్ సెంటిమెంటల్ అనొచ్చు, హెవీ సెంటిమెంట్ కాకుండా అవి కూడా బాగా తీశారు. ఓవరాల్గా మూవీ రేటింగ్ అంటే గలీజ్గా ఉందని చెప్తాను నేను. ఎందుకంటే ఇందులో అది ఏదైనా బాగుంది అని చెప్పడానికి హీరో ఊతపదం అది. కయాతు లోహర్ ఫెంటాస్టిక్గా ఉంది. షీఈ్ ఫిట్ ఫర్, అమ్మాయి కామెడీయే కాదు, అద్భుతమైన డ్యాన్స్ చేసింది. మంచి ఫిజిక్ ఉంది ఆ అమ్మాయికి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఆ అమ్మాయి చాలా సటిల్గా బాగా చేయగలుగుతారు. పెద్ద సినిమాల్లో హీరోయిన్ కింద అమ్మాయి సూట్ అవుతుంది మంచి కమర్షియల్ మూవీస్లో. ఇంకొక మూవీ వస్తుందని అది మనకు కాదు. ఈ సినిమాలో ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది, ఇద్దరు కూడా బాగున్నారు, అందంగా ఉంటారు కదా ఇద్దరు, బాగా వచ్చారు. సాంగ్స్ బాగున్నాయి, గుడ్ నైస్ సాంగ్స్. లాస్ట్లో ఒక బీట్ సాంగ్ ఒకటి ఉంది, మంచి మాస్ మెలోడీ ఒకటి, మాస్ సాంగ్ ఒకటి పెట్టారు, అదిరిపోయింది. ఆ అమ్మాయి కూడా డాన్స్ చాలా బాగా చేసింది. బీజిఎం ఇంకా భీమ్స్ ఎరగదీసేసాడు. బీజిఎం బాగుంది, సినిమా బాగుంది. డెఫినెట్గా ఇట్ విల్ బి, ఏ స్థాయి నాకు తెలియదు కానీ సినిమా ఫ్లాప్ అయితే కాదు, డెఫినెట్లీ ఇట్స్ గుడ్ డీసెంట్ హిట్. రేటింగ్ అంటే అదే చెప్పాం కదా, గలీజ్గా ఉంది అంటే సినిమా బాగుంది అంటున్నాను. మూవీ గురించి చెప్పాలంటే చాలా గలీజ్గా ఉందన్న. మూవీ గలీజ్గా కాదన్న, మళ్ళీ అయ్యో మీరు తమ్నెల్స్ అయ్యేకండి. మూవీ గలీజ్గా కాదు, ఆయన ఊతపదంగా ఆయన చెప్పాడు కాబట్టి నేను కూడా దాన్ని చెప్పాలి, కొంత ఏదైనా కంటెంట్ లాగా వెళ్తుంది కదా మీకు కూడా అని చెప్పాను అంతే. మూవీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, ఎందుకంటే అనుదీప్ గారి సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చేది కామెడీ. సో కామెడీ వర్కౌట్ అవ్వలేదు, నాకు నవ్వు రాలేదు, జనరస్గా నాకు నవ్వు రాలేదు. సో నాకు అంటే ఆర్గానిక్ కామెడీ లేదు, క్రింజ్ కామెడీ అంటాం కదా, అదొకటి అయిపోయింది. అండ్ అనుదీప్ గారు లేదా మిగతా క్యామియోస్ కూడా ఏదో వర్కౌట్ అవ్వకుండా ఏదో పెట్టాలి బలవంతంగా, అరే రుద్ది నువ్వు నవ్వుతావా అని పెట్టి నవ్వించడానికి ప్రయత్నించేట్టు ఉంది, కానీ నవ్వు అయితే రాలేదు అక్కడ, అది కూడా నవ్వు రాలేదు. అండ్ సాంగ్స్ ఎక్కడో విన్నాము, ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నాం కదా, ఈ సాంగ్స్ ఎక్కడో విన్నాం కదా ప్రీవియస్గా, ఎక్కడో కాపీ ఆ రిఫరెన్సెస్ తప్ప. అండ్ సినిమాలో కూడా ఎక్కడ చూసినా మనకి ఏదో ఒక పాయింట్ రిఫరెన్స్, ఏదో ఒక పర్సన్ రిఫరెన్స్ కనిపిస్తా వాళ్ళే సెటైర్లు వేసుకుని చేసినట్టు అనిపించింది. నవ్వు రాలేదన్న. మెయిన్గా నేను సినిమా అంటే ఎంటర్టైన్ అవ్వాలి. 3 విషయాలు ఉంటాయి సినిమా అంటే. ఒకటి ఎమోషన్తో ఏడిపించగలగాలి, లేదా 2 నవ్వించాలి, లేదా మన యాక్షన్ తోటి ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. ఈ వరల్డ్లోకి తీసుకెళ్లే సినిమా కాదు. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, మదర్ సెంటిమెంట్ ఉంది బట్ నాట్ అప్ టు ద మార్క్. అండ్ కామెడీ లేదు, ఆర్గానిక్ కామెడీ లేదు. ఆర్గానిక్ కామెడీ ఉంటే జనాలు ఆటోమేటిక్ అవుతారు. నేను ఒక్కడే నవ్వలేదు, నన్ను నేను టెస్ట్ చేసుకున్నా, అరే నేనే నవ్వట్లేదా ఏంటి అని చూసుకున్నా. థియేటర్ ఎవరూ రెస్పాన్స్ లేదు, థియేటర్లో ఎవరూ నవ్వలేదు. అంటే ఓకే నా తప్పు కాదు అనే ఫీలింగ్కి నేను అది చూసుకున్న తర్వాత వచ్చా. సో నాకైతే ఓవరాల్గా సినిమా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. విశ్వక్సేన్ గారిని ఇప్పటిదాకా మనం చూడని ఒక కామెడీ రోల్లో చూసాం. ఆయన కామెడీ చేస్తారో అనడానికి ఎగ్జాంపుల్ ఈ సినిమా అనొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లేదా ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంది, కానీ కామెడీ చేయలేదు ఆయన ఇప్పుడు కూడా. ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కాయదు లోవర్ పెర్ఫార్మెన్స్, ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అది చాలా చాలా బాగుంది. మిగతా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్లో లోపం లేదు. బట్ లైలాతో పోల్చుకుంటేనా, నాకు లైలాయే బాగుంది అనిపించింది. నేను లైలానే ఎంజాయ్ చేశాను ఓపెన్లీ స్పీకింగ్. నాకు ఎందుకంటే దాంట్లో కొంత ఉంది, ఒక ఆర్గానిక్ ఫీలింగ్ ఉంది. ఇందో ఆర్గానిక్గా లేదు కామెడీ, ఏదో బలవంతంగా ఇరికించి మధ్యలో స్పేస్ లేకపోయినా ఒక ఇరికించి పెడతాం కదా,
పట్టకపోయినా అలా పట్టి పెట్టి నవ్వండ్రా అన్నట్టు ఉంది, నవ్వు రాకుండా. అదొక్కటే ప్రాబ్లం అన్న. మిగతా సినిమా పెర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. అండ్ స్టోరీల గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే స్టోరీ ఉండదు, స్టోరీలు లేవు కూడా. నవ్వుకోవడానికి వచ్చాం, నవ్వించాలి. ఆ పని పూర్తిగా ఫిల్ చేయలేదు అనేది నా ఫీలింగ్.